హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీత. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో చూపిస్తాను, ఒకసారి చూసేయండి. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఇక్కడ. హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత దానిలో ఉప్పు, కారం, పసుపు వేసి ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కూరకు కావాల్సిన ఒక ఉల్లిపాయ, మీడియం సైజ్ ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి మీ దగ్గర ఉంటే వేసుకోండి పచ్చిమిర్చి, లేదంటే స్కిప్ చేసేయండి, ఏమి ఇబ్బంది లేదు. ఆ తర్వాత మసాలా దినుసులు వచ్చేసి 4 లవంగాయలు, చిన్న దాల్చిన చెక్క, ఒక హాఫ్ ఎండు కొబ్బరి ముక్క అండ్ గసగసాలు, ఒక 5 లేదా 6 జీడిపప్పు పలుకులు వేసుకొని అల్లం, చిన్నులపాయ, వీటన్నిటిని ముందుగా మిక్సీ చేసి మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ వేసుకొని పెట్టుకుంటే కూర అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో కూరకు సరిపడా 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసి ఒక 1 minute అట్లా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాను వేసి బాగా మగ్గించుకోవాలి. మసాలా అనేది బాగా వేగి దాంట్లో ఆయిల్ అనేది మనకి పైకి తేలుతూ ఉంటుంది. ఆ టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి చికెన్కి మసాలా బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక 5 minutes అలా ఆ మసాలాలు మగ్గించుకోవాలి. మసాలాను ఒక 5 minutes మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి కొంచెం కూరకి సరిపడా ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. మనకు రుచికి తగ్గట్టుగా, మీ కారం ఎక్కువ తినగలంటే ఎక్కువ వేసుకోండి, మీ రుచికి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. కారము అండ్ ఉప్పు. ఆ తర్వాత కొంచెం కూరకి సరిపడా గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక, పులుసులా కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదు పర్లేదు, గ్రేవీ కొంచెం తిక్కుగా కావాలనుకుంటే కనుక కొంచెం తక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కూరను ఒకసారి కలుపుకొని మూత పెట్టి బాగా కూరను ఉడకపెట్టుకోవాలి. ఈ సండే మేము మా ఊరు వచ్చామండి. మా అత్తయ్యతో మాట్లాడుకుంటూ అలా కబుర్లు చెప్పుకుంటూ అక్కడ వంట చేశాను అనమాట. అది చిన్న చిన్న క్లిప్స్ అనేది తీసుకున్నాను. ఒకసారి వీడియో చేద్దాము. నెక్స్ట్ టైము ఇంకా పక్కా కొలతలతో డీటెయిల్డ్గా వీడియో తీసి పెడతాను. అంతేనండి, చాలా సింపుల్గా అండ్ ఈజీ వేలో చికెన్ గ్రేవీ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు.